నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను దేవిక. 3 నిమిషాలు విరిగిన ఎముకలను ఇట్టే జాయిన్ చేస్తుంది. సరికొత్త బోన్ గ్లూ కనుగొన్న సైంటిస్టులు, చైనా పరిశోధకులు సరికొత్త ఆవిష్కరణను ప్రపంచానికి పరిచయం చేశారు. పగుళ్ళు, విరిగిన ఎముక ముక్కలను కేవలం 3 నిమిషాల్లో చికిత్స చేయడానికి ఉపయోగపడే ఎముక జిగురు బోన్ గ్లూ చైనా పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఎముకల పగుళ్లను సరిచేయడానికి, అలాగే ఆర్థోపెడిక్ పరికరాలను అతికించడానికి ఇది కీలకం కానుంది. ఆధునిక వైద్య విజ్ఞాన శాస్త్రం కొత్త పుంతలు తొక్కుతోంది. ఎన్నో అధ్యయనాలు, సాంకేతిక పరిణామాలతో అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తోంది. వైద్య శాస్త్రం అభివృద్ధి నానాటికి పెరుగుతుండటంతో అన్ని రకాల వ్యాధులకు చికిత్స సులభమవుతుంది. ప్రజా ఆరోగ్యానికి కాపాడేందుకు ఎన్నో పరిశోధనలు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా చైనా పరిశోధకులు సరికొత్త ఆవిష్కరణను ప్రపంచానికి పరిచయం చేశారు. పగుళ్ళు, విరిగిన ఎముక ముక్కలను కేవలం 3 నిమిషాల్లో చికిత్స చేయడానికి ఉపయోగపడే ఎముక జిగురు బోన్ గ్లూను చైనా పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఎముకల పగుళ్లను సరిచేయడానికి, అలాగే ఆర్థోపెడిక్ పరికరాలను అతికించడానికి ఎముక అంటుకునే జిగురు చాలా కాలంగా అవసరమైన పదార్థంగా పరిగణిస్తున్నారు. సర్ రన్షా హాస్పిటల్లో ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన అసోసియేట్ చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ లిన్ జియాన్ పెంగ్ మాట్లాడుతూ, నీటి అడుగున వంతెనకు గట్టిగా అతుక్కొని ఉన్న గుల్లలను గమనించిన తర్వాత ఎముక జిగురును అభివృద్ధి చేయడానికి ప్రేరణ పొందానని పేర్కొన్నారు. మిస్టర్ లిన్ ప్రకారం రక్తం అధికంగా ఉండే వాతావరణంలో కూడా ఈ అంటుకునే పదార్థం 2 నుండి 3 నిమిషాల్లో ఖచ్చితమైన స్థిరీకరణను సాధించగలదు. ఎముక నయమైనప్పుడు ఈ జిగురు శరీరం సహజంగా గ్రహించగలదు. ఇంప్లాంట్లను తొలగించడానికి మరొక శస్త్రచికిత్స అవసరం లేకుండా చేస్తుంది. మెటల్ ఇంప్లాంట్లను భర్తీ చేసే అవకాశం ఉందా? బోన్ 02 భద్రత, ప్రభావ ప్రమాణాలు రెండిటిలోనూ మంచి పనితీరును ప్రదర్శించిందని ప్రయోగశాల పరీక్షలు నిర్ధారించాయి. ఒక ట్రయల్లో ఈ ప్రక్రియ 180 సెకండ్లు లేదా 3 నిమిషాల కంటే తక్కువ సమయంలో పూర్తయింది. అయితే సాంప్రదాయ చికిత్స పద్ధతులను, స్టీల్ ప్లేట్లు, స్క్రూలను అమర్చడానికి పెద్ద కోత అవసరం. సీసీటీవీ ప్రకారం 150 మందికి పైగా రోగులలో ఎముక జిగురును విజయవంతంగా పరీక్షించారు. అతుక్కొని ఉన్న ఎముకలు గరిష్టంగా 400 పౌండ్లకు పైగా బంధన శక్తిని, దాదాపు 0.5 MPa కోత బలాన్ని, దాదాపు 10 MPa సంపీడన బలాన్ని చూపించాయి. ఇది ఉత్పత్తి సంప్రదాయ మెటల్ ఇంప్లాంట్లను భర్తీ చేయగల సామర్థ్యాలన్నీ కలిగి ఉండవచ్చని హైలైట్ చేస్తోంది. ఇది ప్రతిచర్య సంక్రమణ ప్రమాదాలను కూడా తగ్గించగలదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ప్రస్తుతం పగుళ్లను సరిచేయడానికి మార్కెట్లో అనేక ఎముక సిమెంట్లు, ఎముక శూన్య పురకాలు ఉన్నాయి. కానీ ఏవి ఎటువంటి అంటుకునే లక్షణాలను కలిగి ఉన్నాయని చెప్పుకోవు. మొదటి ఎముక అంటుకునే పదార్థాలు 1940లలో అభివృద్ధి చేయబడ్డాయి. జెలటిన్, ఎపాక్సీ రెసిన్లు, అక్రిలేట్లపై ఆధారపడి ఉన్నాయి. అయితే అవి సముచితం కావు. బయోకంపాటిబిలిటీ సమస్యల కారణంగా విస్మరించబడ్డాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.